వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ వెజ్ దమ్ బిర్యానీ విత్ నార్మల్ రైస్ అండి. దానికోసం వెజిటబుల్స్ కట్ చేసుకున్నాను. ముందుగానే ఇలా పొడవు ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. దీంట్లో బీన్స్, క్యారెట్, పచ్చిమిరపకాయలు ఉన్నాయండి. ఇలా పొడవు ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. సేమ్ లాగా నేను బంగాళదుంపలు కూడా కడిగి వాటర్లో వేసుకున్నాను. ముక్కలుగా కట్ చేసుకొని చూసారు కదా, అవి కూడా ఇలాగే పొడవుగా కట్ చేసుకున్నాను. ముందుగా మనం వెజిటబుల్స్ని మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం ఒక 3/4 స్పూన్ వరకు కారం వేసుకున్నాను. నేను 2 గ్లాసెస్ రైస్కి చెప్తున్నా అండి కొలత. సో ఒక 3/4 స్పూను దగ్గర ఒక 3/4 స్పూన్ వరకు గరం మసాలా వేసాను. దాంట్లో ఒక 3/4 స్పూన్ వరకు ఉప్పు, ఒక చిటికెడు పసుపు, అండ్ దీంట్లోకి 1 స్పూను ధనియాల పొడి వేసి దాంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా ఆకులు అండ్ ఒక 3 నుంచి 4 గరిటెల వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని, పెరుగు మంచి ట్యాంగినెస్ ఇస్తుందండి బిర్యానీకి, అండ్ గ్రేవీకి కూడా పెరిగే ఉంటుంది అండ్ కింద తడి ఉండాలి కాబట్టి. సో దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసుకోవాలి కాసేపు. అప్పుడు చక్కగా ముక్కకి మసాలాలు పడతాయి. చూసారు కదా, ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు పెరుగు సరిపోకపోతే లాస్ట్లో మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇవి కుక్ చేసుకుంటారండి. కుక్ చేసుకునేటప్పుడు మీకు తెలుస్తుంది. సో దానికోసం నేను ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకున్నాను. నేను ఇప్పుడు బిర్యానీని దీంట్లోనే చేస్తున్నానండి. మీ దగ్గర ఏదైనా కడాయి ఉంటే కడాయిలో అయినా పెట్టేసుకోవచ్చు. అడుగు మందంగా ఉండే కడాయి ఉండాలండి. ఒకవేళ అడుగు పలచగా ఉంటే కింద అట్ల పెనం పెట్టుకుని దానిపైన పెట్టుకోవాలి. సో దీంట్లోకి నేను ఒక గరిటె ఫుల్గా నెయ్యి, ఒక గరిటె ఫుల్గా ఆయిల్ వేసుకున్నాను. దీంట్లోకి బిర్యానీ దినుసులు, దాల్చిన చెక్క, లవంగం, ఇలాయచీ, బే లీఫ్, స్టార్ అనీస్, మరాఠీ మొగ్గ, జావపత్రి ఇవరకు వేసుకున్నాను. వేసుకుని దాంట్లోకి సన్నగా పొడవు ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ కరివేపాకు వేసుకున్నాను. ఇవి కాసేపు వేగాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. కొంచెం ఉల్లిపాయ కుక్ అవ్వడం కోసం నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీరు ఇక్కడ ఏవి ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నా చూసుకొని యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మ్యారినేషన్లో మీరు ఆల్రెడీ కారం, ఉప్పు అన్నీ వేసుకున్నారు. అండ్ బిర్యానీ మసాలా వేస్తాను నేను లాస్ట్లో, దాంట్లో కూడా కాస్త సాల్ట్ ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, అంటే నా దగ్గర ఉన్న బిర్యానీ మసాలా రెడీ మిక్స్ అండి. సో అది వేసేసుకుంటే మీకు వేరే మసాలా ఏం వేసుకోవసరం లేదు. సో ఇక్కడ నాకు ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక నేను ఇక్కడ 2.5 స్పూన్స్ వేసుకున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది టీ స్పూన్ అండి. మీకు టేబుల్ స్పూన్తో వేసుకోవాలంటే 1.5 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. సో అది వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేగనిస్తాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేగకపోతే మీకు బిర్యానీ టేస్ట్ రాదండి. సో ఇందాకలా నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా, చూసారు కదా ఎంత చక్కగా మ్యారినేట్ అయిపోయిందో. ఇలా నీళ్ళగా అయిపోతుందండి ఆ పెరుగంతా. సో దీంట్లోకి వేసేసుకొని ఇది మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. సో ముక్క చక్కగా మగ్గాలండి. మీకు 75 to 80% కుక్ అయితే చాలు. అంటే మీరు గట్టిగా ముక్కని ఇట్లా ప్రెస్ చేసినప్పుడు కొంచెం గట్టిగా చిదగాలి. సో అలా అయితే మీకు దమ్కి పెట్టినప్పుడు ఇంకా ఓవర్ కుక్ అయిపోవు వెజిటబుల్స్, చక్కగా ముక్కలుగా కనిపిస్తాయి. సో దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి నేను కొంచెం సేపు ఫ్రై చేసుకొని దాని తర్వాత మూత పెట్టేసి కుక్ చేసుకుంటాను. చూసారు కదా, నేను ఇక్కడ మూత పెట్టేసి కుక్ చేసుకున్నాను. ఇది కాసేపు కుక్ అయిన తర్వాత నేను ఒకసారి తీసి చూసుకుంటున్నాను. ముక్క 75 to 80% వరకు కుక్ అయితే సరిపోతుందండి. ఇది కుక్ అవ్వచ్చింది. కుక్ అవ్వస్తే నేను ఈ మధ్యలో దీంట్లోకి బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఫుల్గా అండి. బిర్యానీ మసాలా మీ దగ్గర ఏదున్నా వేసుకోవచ్చండి. ఐదర్ చికెన్
బిర్యానీ మసాలా వేసుకోవచ్చు, దమ్ బిర్యానీ మసాలా వేసుకోవచ్చు, వెజ్ బిర్యానీ మసాలా వేసుకోవచ్చు, పులావ్ మసాలా వేసుకోవచ్చు, ఏదైనా విల్ గో టు. సో ఏదైనా ఉంటే మీరు అది వేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే గరం మసాలాని ఇంకొక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి తర్వాత లాస్ట్లో. సో ఇక్కడ నేను వెజిటబుల్స్ కుక్ అయిపోయాయి కదా, దీంట్లో ఇందాక నేను మ్యారినేట్ చేసుకున్న గిన్నెలోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు దమ్కి పెట్టబోతున్నాను, కొంచెం ఆ తేమ ఉండాలని నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. సో ఇది హై ఫ్లేమ్లో పెట్టేసి నేను కుక్ చేసుకుంటా. మీన్ వైల్ దీని మీద అన్నీ నేను స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేశాను. దీని మీదకి కొంచెం కరివేపాకు అండ్ సన్నగా తరుక్కున్న పుదీనా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా లేయర్ చేసుకోవటమే అండి. చూసారు కదా, అది కుక్ అవుతూ ఉంది కదా. ఇప్పుడు దాన్ని సిమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని సిమ్లోకి పెట్టేసుకోవచ్చండి. సో ఇలా కొంచెం వెట్గా ఉన్నప్పుడే దాని మీదకి నేను రైస్ స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ఈ రైస్ నార్మల్ రైస్ అండి, మనం రోజు ఇంట్లో అన్నం వండుకుంటాం కదా, అదే రైస్ అండి, బాస్మతి రైస్ కాదు. సో మన దగ్గర లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా ఇట్లా పులావ్ దమ్ బిర్యానీ చేసుకోవచ్చని నేను చెప్పడానికి కోసం ఇలా నార్మల్ రైస్తో చేసి చూపించాను. సేమ్ టేస్ట్ ఉంటాయండి, డిఫరెన్స్ ఏం తెలీదు. సో ఇది ఒకసారి దీంట్లోకి నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను కలర్ కోసం, అండ్ అది కూడా ప్రజెంటేషన్ కోసమే అండి, లేకపోతే నేను నార్మల్గానే చేసేస్తాను కలర్ ఏమి యాడ్ చేయకుండా. అండ్ సో ఇక్కడ నేను కొంచెం పైనుంచి మళ్ళీ పుదీనా అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ని లేకపోతే ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. లైక్ అది నాకు తెలియదు ఎంతమంది యాడ్ చేస్తారో, బట్ స్టిల్ ఫ్రైడ్ రైసెస్కి యాడ్ చేస్తాం కదా, లైక్ వైజ్ మీరు బిర్యానీల్లో కూడా అప్పుడప్పుడు పైనుంచి స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటే కూడా భలే టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఇవి నేను ఫ్రై చేసేసి పెట్టుకుంటా అండి, పెట్టేసుకొని ఫ్రీజర్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను నాకు అవసరమైనప్పుడు యాడ్ చేసుకోవడానికి. సో దీన్ని మూత పెట్టేసేసి దమ్ కోసం నేను వెయిట్ పెట్టానండి. లైక్ ఇక్కడ నేను కుక్కర్ని పెట్టుకున్నాను ఉల్టా తిప్పి. ఇది కుక్ అయిందని తెలుస్తుంది ఎలా అంటే, మీకు పైన ఉన్న డ్రాప్లెట్స్ బాండీలోకి కారుతూ ఉన్నప్పుడు సౌండ్ వస్తూ ఉంటుందండి, జిమ్మని. అలా సౌండ్ వస్తే మీకు అది కుక్ అయిపోయినట్టే. మీరు ఇంకా ఫర్దర్గా కుక్ చేస్తే కింద మాడిపోతుంది. ఇలా ఉంటే అలా సౌండ్ వచ్చినప్పుడు మీరు ఆపేస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది, అదే గుర్తు. చూసారు కదా ఎంత యమ్మీ యమ్మీ, ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా ఉందో తెలుసా మీకు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. బేసిక్ అండి. సో దమ్ బిర్యానీ పెద్ద విచిత్రం ఏం కాదు. మనం చేసుకునే కర్రీస్ ఉంటాయి కదా, స్పెషల్గా చేసుకునే కర్రీస్ ఏమైనా ఉన్నా లైక్ చికెన్ అట్లాంటివి చేసుకున్నప్పుడు లెఫ్ట్ ఓవర్ చికెన్తో కూడా ఇలా దమ్ చేసుకోవచ్చు. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయటం మర్చిపోకండి. Please do subscribe, like and share my videos to your friends and family. Thank you. Thanks for watching my video.